హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పల్లెటూరి స్టైల్‌లో దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం ఒక దోసకాయ నీట్‌గా కడుక్కొని పెట్టుకున్నాను. అది పీల్స్ తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ వరకే ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీటెక్కాక ఇందులోకి ఆవాలు వేసుకుంటున్నాను ఒక స్పూన్ వరకి. అలాగే కొంచెం మెంతులు వేసుకోవాలి. ఒక స్పూన్ మినపప్పు కూడా వేసుకుంటున్నాను. అలాగే ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను. మీరు ఎంత కారం తింటారో చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి దోసకాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి కూడా మగ్గించుకోవాలి ఆయిల్‌లో. ఇప్పుడు కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి టమాటా, ఆనియన్ ఒక టమాటా, 2 ఆనియన్స్ ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఆయిల్‌లో ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఉడికించుకోవాల్సిన అవసరం లేదు ఇది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోవాలి. అందులోకి వేసుకుంటున్నాను. ఇది రోటీలో కూడా చేస్తే చాలా బాగుంటుందండి. రోళ్ళు ఉంటే రోట్లో కూడా చేసుకోవచ్చు. అలాగే ఇందులోకి జీలకర్ర వేసుకుంటున్నాను ఒక స్పూన్ వరకి. అలాగే ఇందులోకి వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను ఇందులో. అంతే అండి, మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇది. ఇలా పేస్ట్ అయిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను. ఇది ఇలానే తిన్నా కూడా చాలా బాగుంటుంది. లేదంటే దీంట్లోకి పోపు కూడా పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు పోపు పెట్టి చూపిస్తాను. ఒక చిన్న కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు 2 కలిపి వేసుకుంటున్నానండి. జీలకర్ర, ఆవాలు వేగాక ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి. అలాగే కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ పచ్చడిలోకి కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇందులో కలుపుకోవాలి. అంతే అండి, దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. పూర్వకాలంలో ఈ దోసకాయ పచ్చడిని ఎక్కువ పొలాలకి వెళ్ళి తినేవాళ్ళండి. పొలాలకు వెళ్ళేవాళ్ళు, పని చేసుకునేవాళ్ళు. వాళ్ళ పొలంలో ఎక్కువ దోసకాయలు పండేటివి కాబట్టి ఇది చాలా ఈజీగా చేసుకునేవాళ్ళు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.